హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధులవ్ సప్పు. ఈరోజు స్పెషల్ ఏంటంటే తలకాయ కూర, శాంపెండ్లం దుంప కర్రీ. టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. ఒక్కసారి చూసేయండి ప్రిపరేషన్. సేమ్ పెండ్లం దుంప మనం కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో పెడతాం కదా, ఇంకా ఎక్కువ స్మాష్ అయిపోతాయి. అందుకే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం పీసెస్గా ఉంటాయి, అప్పుడు తినడానికి బాగుంటుంది. ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి. మంచిగా హీట్ అయిన తర్వాత స్మాల్ బౌల్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ఎప్పుడు కానీ మంచిగా హీట్ అయిన తర్వాతే మనం ఆనియన్స్ వేయాలి, లేదంటే ఆనియన్స్ ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. అందుకే మంచిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చినంత వరకు మనం మంచిగా వేయించుకోవాలి. అప్పటి వరకు కలుపుకోవాలి. మీకు తెలుసా ఈ దుంప? మీరు చూసారా ఎప్పుడైనా? దీన్ని మీ ఊర్లో ఏమని పిలుస్తారు? సేమ్ పెండ్లం దుంప అని పిలుస్తారా? ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. మంచిగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని తలకాయ చూడండి ఎలా ఉందో, ఫ్రెష్ది, జస్ట్ ఇప్పుడే తెచ్చారు డాడీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి తలకాయ అంటే. తలకాయ కూర, సేమ్ పెండ్లం దుంప కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. సూపర్ అంటే సూపర్ వస్తుంది కర్రీ. చూడండి అయ్యి ఎలా ఉందో, చూస్తుంటే ఏదులా ఉంది, కానీ తిన్నప్పుడు మాత్రం బాగుంటుంది. ఆనియన్స్ మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ మంచిగా పడుతుంది కదా దానికి. కరివేపాకు మీరు కూడా తీసేసి పక్కన పెట్టేస్తారా? అయితే ఎప్పుడు అలా పెట్టకండి. కరివేపాకు తింటే మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఓకేనా? అందరూ తినండి. ఇప్పుడు కొంచెం పచ్చి మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అంతే మసాలా, ధనియాలు అన్నీ కలిపి మిక్సీ చేసుకొని వేసుకుంటున్నాను. ఆ మసాలా ఒక 2 minutes మంచిగా వేయించుకోవాలి. వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకుంటాం కదా, పచ్చివాసన మొత్తం పోతుంది. అప్పటి వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సేమ్ పెండ్లం దుంప వేసుకుంటున్నాను. జస్ట్ కొంచెమే, ఒక 2-3 దుంపలు కట్ చేస్తే అన్నీ అవుతున్నాయి. మనము ఫస్టే వేసుకోవాలి. తాలింపులో వేసుకుంటే ఆయిల్లో కొంచెం సేపు ఏగుతాయి కదా, అప్పుడు మంచిగా ఉంటుంది. అలా అనేసి ఫస్టే మంచి టేస్ట్ వస్తుంది. మీకు తలకాయ అంటే ఇష్టమేనా? కామెంట్ చేయండి. ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు తలకాయ వేసుకుంటున్నాము. కుక్కర్లో కర్రీ ఎక్కువైపోయింది, కుక్కర్ చిన్నదైపోయింది, అందుకే కలపడానికి అవ్వడం లేదు. మనం కర్రీని కొంచెం సేపు మగ్గించుకుంటే దాని నుండి వాటర్ వస్తుంది. అప్పటి వరకు మంచిగా మగ్గించుకోవాలి. మనము మిక్స్ చేస్తూ ఒక్కసారి అలా మిక్స్ చేస్తూ కప్పెట్టేయాలి. జస్ట్ లూజ్గా కప్పెట్టాలి వాటర్ వచ్చినంత వరకు. చూడండి ఒకసారి. సాల్ట్ వేసుకోవాలి.
కల్లుప్పు అంటారు దీనికి. మేము ఇదే యూజ్ చేస్తాము. ఇదే చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఇదే యూజ్ చేయండి. సాల్ట్ ఏదో కొన్ని వాటికి యూజ్ చేస్తాము, మిగిలిన వాటికి కల్లుప్పేనే. ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం. తగినంత పసుపు వేసుకోవాలి మన కలర్ బట్టి. మేమైతే ఆడించుకున్నాం కదా, కొంచెం వేస్తే ఎక్కువ కలర్ వచ్చేస్తుంది, అందుకే మేము కొంచెం వేసుకున్నాము. మీ పసుపు ఎలా ఉంటుందో అలా. గంటితో కలపడానికి అవ్వడం లేదు, అందుకే మా అమ్మ ఇలా ట్రై చేశారు, ఇలా ఒకసారి కలిపేయచ్చు అనేసి. ఇప్పుడు కాసేపు క్లోజ్ చేసుకుంటే మంచిగా వాటర్ వస్తుంది. చూడండి వాటర్ వస్తుంది. ఇంకొకసారి కలుపుకొని పైన నార్మల్ పెట్టేయాలి కప్పు. ఇప్పుడు మన రుచికి తగినట్టు కారం వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత. మేమైతే ఎక్కువ తింటాము స్పైసీ. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి మంచిగా పట్టాలి కదా ఆ స్పైసీ, ఉప్పు, పసుపు అన్నీ పట్టాలి కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి వాటర్ ఎలా వచ్చిందో. అసలు కొంచెం కూడా వాటర్ వేయలేదు కానీ వచ్చింది. ఆ తలకాయ నుండి, సేమ్ పెండలం దుంప కర్రీ నుండి వచ్చింది. నేను ఇప్పుడు చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది, అంత బాగుందండి కర్రీ. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఆల్రెడీ నేను టేస్ట్ చూసాను కదా. మీడియం సైజ్ 3 టమాటాస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకొకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఆవిళ్ళు ఎలా వస్తున్నాయి. టమాటా కింద ఉండిపోతే అప్పుడు కుక్ అవుతుంది, మొత్తం నీట్గా కుక్ అయిపోతుంది. మేము 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మనం చాలాసేపు ఉడకనివ్వాలి కుక్కర్లో. ఒక 10 విజిల్స్ అయినా ఉడకదు, అంత గట్టిగా ఉంటుంది తలకాయ కూర. 7 to 8 విజిల్స్ వేసుకున్నాం మేమైతే. కొంచెము ముదార్ది. అయిపోయింది, క్లోజ్ చేసేవాళ్ళు లిడ్. చూడండి విజిల్ వచ్చింది. విజిల్స్ ఇలానే 7 to 8 విజిల్స్ రావాలి, అప్పుడు ఫుల్గా కుక్ అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, మంచిగా ఉడికిందో లేదో చూద్దాం. ఎమ్మీ కలర్ అయితే బాగుంది. నా టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి. ఇంకా వాటర్ ఉంది, అందుకే ఇంకొకసారి స్టవ్ వెలిగించుకొని ఆ వాటర్ మొత్తం ఇంకించుకోవాలి. అప్పుడు గ్రేవీ వస్తుంది ఫుల్గా. మంచిగా దగ్గరికి అయిపోయింది, గ్రేవీ కూడా వచ్చింది.
లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది కర్రీకి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే. రెడీ కర్రీ, తలకాయ కూర, సేమ్ పెండలం దుంప కర్రీ. సూపర్ అంటే సూపర్ వస్తుంది. చూడండి, చూడడానికి ఎలా ఉందో. మాకైతే చాలా ఇష్టం. మరి మీకు ఇష్టమేనా? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా.